అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు హెల్త్ ఫోకస్. నేను మీ యాంకర్ రోజా. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ చిన్నారి పాప గురించే వింటున్నాం. ఎన్నో వీడియోలు కూడా చూస్తున్నాం. అదేంటంటే చిన్నారి 7 నెలల పునర్వికాశ్రీకి ఒక అరుదైన వ్యాధి రావడం జరిగింది. అదే SMA. ఇంతకీ SMA అంటే ఏంటి? దీన్ని నయం చేసుకోవడానికి 16 కోట్ల విలువైన ఇంజెక్షన్ కావాలని చెప్పేసి డాక్టర్లు నిర్ధారిస్తున్నారు. ఇంతకీ అంత కాస్ట్ ఎందుకు ఆ ఇంజెక్షన్? దీని గురించి ఈ డీటెయిల్స్ అవన్నీ కూడా తెలుసుకోవడానికి మనం ఈరోజు ప్రముఖ పీడియాట్రిషియన్ న్యూరాలజిస్ట్ మన రవిశంకర్ గారి దగ్గర ఉన్నాం. మాట్లాడదాం. నమస్తే డాక్టర్. నమస్తే సార్, డాక్టర్ ఇంతకీ SMA అంటే ఏంటి? అంటే ఇది ఎలాంటి వ్యాధి డాక్టర్? అంటే SMA అంటే ఇది ఒక టైప్ ఆఫ్ న్యూరలాజికల్ ప్రాబ్లం, అంటే నర్వ్స్కి సంబంధించిన మటుకి ప్రాబ్లం. సో మనకు అందరికీ తెలిసిందే, బ్రెయిన్ స్పైనల్ కార్డ్ నుంచి నర్వ్స్ వస్తాయి. బాడీలో ఉన్న అన్ని మటుకి మజిల్స్ పనిచేయాలి అంటే బ్రెయిన్ ఈ స్పైనల్ కార్డ్ నుంచి సిగ్నల్స్ కానీ పాస్ అయితే అప్పుడు అన్ని మటుకి మజిల్స్ మటుకి పనిచేస్తాయి. మనిషి మటుకి కూర్చోగలడు, నడవగలడు, వాక్ చేయగలడు, అన్ని అట్లాగే అన్ని ఏ ఫంక్షన్ ఉన్నా సరే, ఏ కైండ్ ఆఫ్ అయినా మటుకి మూమెంట్ కన్నా సరే ఇలాంటి నర్వస్ ఇంపల్సెస్ అన్నవి మటుకి వెళ్ళాలి. సో ఈ SMA అంటే ఏంటంటే ఈ నర్వ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఫస్ట్ మటుకి బ్రెయిన్ నుంచి మనకి కిందకి వెళ్తాయి అన్నమాట, స్పైనల్ కార్డ్కి వెళ్తాయి. స్పైనల్ కార్డ్ అంటే మనకి వెన్నుముక. ఆ వెన్నుముక నుంచి అన్ని మటుకి నర్వ్స్ అయితే వెళ్తూ ఉంటాయి. అంటే మొత్తం ఒక ఇటువైపు నుంచి ఇటువైపు, రైట్ లెఫ్ట్ అన్ని మటుకి నర్వ్స్ అయితే అన్ని పార్ట్స్ ఆఫ్ ది బాడీలో ఉన్న మటుకి మజిల్స్ అన్నిటికీ మటుకి వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ ఎక్కడి నుంచి అయితే స్పైనల్ కార్డ్ నుంచి వస్తుందో దాన్నే మనం అంటాం, స్పైనల్ కార్డ్లో మటుకి యాంటీరియర్ మోటార్ న్యూరాన్స్ అంటాం అన్నమాట. సో ఆ పర్టికులర్ పాయింట్ నుంచి వచ్చే జంక్షన్ దగ్గర ఏమవుతుంది అంటే వీళ్ళకి ఒక టైప్ ఆఫ్ మటుకి ప్రోటీన్ ఉండదన్నమాట. సో అది కానీ ఒకవేళ కానీ తనకి మటుకి ప్రోటీన్ ఉండకపోతే ఈ నర్వ్స్ అన్నవి పనిచేయవు అన్నమాట. సో దాన్నే మనం SMN ప్రోటీన్ అంటాం అన్నమాట. ఈ SMN ప్రోటీన్ అన్నది ఈ SMA అన్న జబ్బులో, అంటే స్పైనల్ మస్కులర్ ఎట్రఫీ ఉన్న జబ్బులో అది మటుకి ప్రొడ్యూస్ అవ్వదు. ఎందుకు ప్రొడ్యూస్ అవ్వదంటే ఇది ఒక జన్యుపరమైన ప్రాబ్లం. అంటే జన్యు అంటే జెనెటిక్ ప్రాబ్లం, అంటే ఇది పేరెంట్స్ నుంచి వస్తుంది. సో పేరెంట్స్ నుంచి అది మటుకి ట్రాన్స్మిట్ అవుతుంది. మరి మీరు మటుకి అనొచ్చు, పేరెంట్స్ మటుకి బాగానే ఉంటారు, మరి పిల్లలకి ఎందుకు వస్తుంది అంటే ఒక అబ్నార్మల్ క్యారెక్టర్ కానీ, అంటే ఒక అబ్నార్మల్ కానీ నార్మల్ కానీ క్యారెక్టర్ మన బాడీలో ఉండాలి అంటే దానికి 2 జీన్స్ అవసరం అన్నమాట. అంటే 2 జీన్స్ ఉంటేనే ఆ పర్టికులర్, అంటే ఈ హెయిర్ కలర్ ఏంటి, హైట్ ఏంటి, ఇవన్నీ కూడా అన్నిటికీ కూడా ఒక టైప్ ఆఫ్ కోడ్ ఉంటుంది అన్నమాట. అదే దాన్నే జీన్స్ అంటాం. 2 జీన్స్ ఉండాలి. ఒకటి మటుకి మదర్ నుంచి, ఒకటి మటుకి ఫాదర్ నుంచి. ఆ 2 టైప్ ఆఫ్ సిమిలర్ జీన్స్ ఉంటే ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్ వస్తుంది. అందరిలో 2 జీన్స్ ఉంటే ఆ SMN ప్రోటీన్ అన్నది అది తయారవుతుంది అండ్ నర్వ్స్ అన్నవి ప్రాపర్గా ఫంక్షన్ అవుతుంది. సో ఇలాంటి పిల్లల్లో ఏమవుతుంది అంటే ఈ SMN జీన్ అన్నది ఉండదు, ఆర్ ఇట్ ఈస్ అబ్నార్మల్. ఈ SMN జీన్ అన్నది ఏవైతే ఆ 2 జీన్స్ ఉంటాయో అవి నార్మల్గా ఉండకపోతే, దాంట్లో ఏమైనా కానీ ప్రాబ్లం ఉంటే ఏమవుతుంది అంటే అది ప్రోటీన్ ప్రొడ్యూస్ అవ్వదు అన్నమాట. సో అది ప్రోటీన్ ప్రొడ్యూస్ అవ్వకపోతే ఆ నర్వ్స్ అన్నవి పనిచేయవు, అంత మటుకి బాడీ అంతా మటుకి వీక్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఒక టైప్ ఆఫ్ పారాలిసిస్ లాగా అయిపోతుంది అన్నమాట. ఓకే. సో డాక్టర్, ఇప్పుడు ఈ వ్యాధి నయం చేసుకోవడానికి 16 కోట్ల విలువైన ఇంజెక్షన్ అవసరం అని అంటున్నారు కదా, ఈ ఒక్క ఇంజెక్షన్ వల్ల ఈ వ్యాధి నయం అయిపోతుందా? అంటే ఇప్పుడు దీంట్లో చాలా టైప్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇది ఎప్పుడు మటుకి మేనిఫెస్ట్ అవుతుంది, అంటే ఎప్పుడు మనకి మటుకి బాడీలో ఎప్పుడు మటుకి కనిపిస్తుంది. చాలా మంది పిల్లల్లో ఈ SMA ఉన్న మటుకి వ్యాధిలో కడుపులో ఉన్నప్పుడే అది మటుకి స్టార్ట్ అయిపోతుంది. సో దాన్నే టైప్ 0 అంటాం అన్నమాట. సో అది పుట్టినప్పుడే మనకి తెలిసిపోతుంది. సో దానిలో ఏ రకమైన మటుకి కదలికలు ఉండవు, ఓన్లీ కొద్దిగా మటుకి బ్రీదింగ్ ఉంటుంది. బ్రెయిన్ అయితే మటుకి బాగానే పనిచేస్తుంది, అంటే చూడడము ఇవన్నీ బాగానే ఉంటాయి, కానీ హ్యాండ్స్, లెగ్స్ ఇవన్నీ మటుకి వీక్గా ఉంటాయి అన్నమాట. సో ఇట్లాంటి పిల్లలు జనరల్లీ 2-3 monthsలో వాళ్ళ మటుకి చనిపోతారు అన్నమాట.
టైప్ 1 అన్నది దాంట్లో ఏంటంటే ఈ ప్రోటీన్ కొద్దిగా ఉంటుంది, స్లైట్ ఉంటుంది, నాట్ మచ్ అట్ ఆల్. సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే 6 monthsలో అది మటుకి స్టార్ట్ అవుతుంది. పుట్టిన 6 అంటే పుట్టినప్పుడు వాళ్ళ మటుకి బాగానే ఉంటారు. 6 months టైం వచ్చేసరికి అది మటుకి స్టార్ట్ అయ్యి జనరలీ అరౌండ్ 18 months 2 years కల్లా వాళ్ళు మటుకి చనిపోతారు అనమాట. అట్లాగే కొన్ని మటుకి లేట్గా స్టార్ట్ అయ్యేది టైప్ 2, టైప్ 3, టైప్ 4 ఇలా ఉంటాయన్నమాట. అంటే టైప్ 0 నుంచి టైప్ 4 వరకు ఉంటాయన్నమాట. అంటే బేస్డ్ ఆన్ ఎంత క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్ న్యాచురల్గా ప్రొడ్యూస్ అవుతుంది అంటే. టైప్ 0లో అస్సలు ఏ రకమైన మటుకి ప్రోటీన్ ఉండదు. టైప్ 1లో కొద్దిగా ఉంటుంది, విచ్ ఈస్ ఇన్సఫిషియంట్ అనమాట. సో దాన్ని బట్టి అది ఒక్కొక్క ఏజ్లో అది మటుకి మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది అనమాట. పునర్విక ఆ అమ్మాయికి అయితే మటుకి టైప్ 1 అంటే తనకి పుట్టినప్పుడు మటుకి బాగానే ఉంది, కానీ ఐ థింక్ 4 to 6 months టైంలో తనకి మటుకి స్టార్ట్ అయింది అనమాట. స్టార్ట్ అయ్యి అది నెమ్మదిగా మటుకి ప్రోగ్రెస్ అవుతుంది అనమాట. సో ఇలాగా ఈ మనం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చిన మటుకి ట్రీట్మెంట్ ఏంటంటే ఒక ఇంజెక్షన్ అనమాట. ఇంజెక్షన్ అంటే ఏంటి అంటే ఆ జీన్ని ఏదైతే మనకి బాడీలో జీన్ అయితే లేదో ఆ జీన్ని బాడీలోకి అది పంపిస్తుంది. సో మనకి అంటే బాడీలోని బ్లడ్ సెల్స్లోని అండ్ సెల్స్లోని జీన్ లేదు. సో జీన్ని తయారు చేసి ఆ పర్టికులర్ జీన్ని అది మటుకి బాడీలో పంపించి ఆ జీన్ బాడీలోకి వెళ్ళి అది అప్పుడు ప్రోటీన్ని మటుకి ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తే అప్పుడు వాళ్ళకి మటుకి ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. సో ఈ జీన్ తయారీకి చాలా టైం పట్టింది. ప్లస్ ఇంకోటి ఆ జీన్ ఎలా ఇస్తారంటే ఒక టైప్ ఆఫ్ వైరస్ ఉంటుంది అన్నమాట. ఆ వైరస్కి ఉన్న జీన్స్ని తీసేసి ఈ జీన్ దాంట్లో వేసి ఆ వైరస్ని ఇంజెక్షన్ ద్వారా ఇస్తే అది వెళ్ళి బ్రెయిన్లోకి వెళ్తుంది, స్పైనల్ కార్డ్లోకి వెళ్తుంది, అన్ని చోట్లకి వెళ్ళి అప్పుడు బాడీలో ఉన్న సెల్స్ అన్నిటికీ వెళ్ళి అప్పుడు అది మటుకి ప్రొడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో దీనికి చాలా ఏళ్ళు బట్టి వాళ్ళు మటుకి రీసెర్చ్ చేసి చాలా డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళకి ఏంటంటే ఇది ఓన్లీ 1 time ఇంజెక్షన్. ఇది ఓన్లీ 1 time ఇంజెక్షన్ అనమాట. ఈ 1 time ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ ఇంజెక్షన్ ఏమి ఉండవు, ఓన్లీ 1 ఇంజెక్షన్. సో వాళ్ళకి కాస్ట్ ఎంత వాళ్ళ మటుకి రికవర్ చేయాలి అంటే అంత కాస్ట్ అయితే వాళ్ళ మటుకి పెట్టారన్నమాట. సో ఇప్పటికైతే ప్రస్తుతం అది చాలా ఎక్స్పెన్సివ్ ఉంది, 16 to 18 crores ఉంది. బట్ ఇట్ ఈస్ నాట్ కైండ్ ఆఫ్ మ్యాజిక్ అయితే కాదు అది. స్టిల్ ఇట్ ఈస్ నాట్ మ్యాజిక్. అంటే ఇచ్చిన వెంటనే వాడు మటుకి మంచిగా అయిపోతాడు, ట్రీట్మెంట్ అయిపోతాడు, అందరిలాగా అయిపోతాడు, అట్లా కాదు. మనం ఎంత అర్లీగా ఇస్తే దాన్ని మటుకి బెనిఫిట్ అంత మటుకి బాగుంటుంది. ఎంత మటుకి లేట్గా ఇస్తే కొన్ని మటుకి హ్యాండిక్యాప్స్ అయితే ఉండిపోతాయి అన్నమాట. సో ఇట్ ఈస్ నాట్ దట్ అందరూ మటుకి ఎవరైతే బాగా మటుకి వీక్గా ఉంటారో, ప్యారలైజ్ అయిపోతారో అట్లాంటి వాళ్ళకి ఇస్తే వాళ్ళు మటుకి లేచి మటుకి కూర్చుంటారా అంటే అట్లా కాదు అది. సో ఇట్ హ్యాస్ టు బి ఐడెంటిఫైడ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, అండ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇంజెక్షన్ ఇస్తేనే దాని మటుకి వాల్యూ ఉంటుంది అనమాట. లేట్గా ఇచ్చే కొలది బాగా మటుకి బాడీ ఎంత మటుకి వీక్ అయిపోయినాక ఇస్తే దాని అంత మటుకి ఎఫెక్టివ్గా ఉండదు అనమాట అది. సార్ ఇప్పుడు పాపకి 7 months కదా, ఇప్పుడు మనం ఈ ఇంజెక్షన్ ఓకే అయ్యింది, ఇంజెక్షన్ చేసాము అంటే తను మళ్ళీ నార్మల్ అవ్వడానికి అంటే నార్మల్ అంటే అది మటుకి ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే తను మటుకి కూర్చోగలదా అంటే కూర్చోడానికి లిటిల్ బిట్ ఆఫ్ యాక్టివిటీస్ అన్నీ వచ్చాయా లేదా అని చెప్పడానికి స్టడీస్లో ఏంటంటే ఇట్ హ్యాస్ షోన్ గుడ్ ఎఫెక్ట్ అన్నమాట. బట్ ఈ పర్టిక్యులర్ పాపలో మొత్తం మటుకి క్యూర్ అయిపోతుందా, మొత్తం అందరిలాగా అయిపోతుందా, ఒక మటుకి నార్మల్ మనిషిగా అయిపోతుందా చెప్పలేము. ఎందుకంటే ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే. ఈ ఇంజెక్షన్ వచ్చి కూడా కొన్నాళ్ళే వచ్చింది, జస్ట్ ఒక 2-3 years అవుతుంది. సో అందుకనే ఎక్కువ మంది ఇంజెక్షన్ ఇచ్చిన వాళ్ళు ఇంకా మనకి లేరు. సో మనం చూసి చెప్పడానికి ఇంతకు ముందు వాళ్ళు పెద్దవేరా 5 years అయిపోయిందా, 8 years అయిపోయిందా, 10 years అయిపోయిందా, వాళ్ళు ఎలా ఉన్నారు చెప్పడానికి మనకి అంత మటుకి డేటా అయితే లేదు ఇంకా. సో చెప్పడానికి బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ బెనిఫిషియల్ అండ్ ఇట్ ఈస్ ది ఓన్లీ క్యూర్ అవైలబుల్. సో డాక్టర్ ఇది అంటే
మీరు అన్నట్టు బేబీ లోపల ఉన్నప్పటి నుంచి ఇలాంటివన్నీ కనిపిస్తుంటాయి కదా, అంటే బిఫోర్ మనం ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మదర్ ఎలాంటి టెస్ట్లు చేయాలి డాక్టర్, అంటే బేబీకి ఇలాంటివి రాకుండా ఉండడం? ఇవన్నీ రేర్ కండిషన్స్ అమ్మా. ఇవన్నీ మనం ఏంటంటే జెనెటిక్ డిజార్డర్స్ అన్నవి మనం చెప్పలేం. యూజువల్గా ఈ పర్టికులర్ ఫ్యామిలీకి వస్తుందా వీళ్ళకి వస్తుందా అంటే ఒకవేళ వాళ్ళ మటుకి ఫ్యామిలీస్లో ఉంటే ఒక పిల్లాడు పుట్టాడు అనుకోండి, నెక్స్ట్ పిల్లాడు కూడా సేమ్ వచ్చే మటుకి ఛాన్స్ ఉంటుంది. కానీ వాళ్ళలో ఏ రకమైన హిస్టరీ కానీ లేకపోతే ఈ పర్టికులర్ ఫ్యామిలీకి వస్తుందా రాదా చెప్పడం చాలా కష్టం. సో ఆల్రెడీ ఒకళ్ళు ఎగ్జిస్టింగ్ చైల్డ్కి అలాంటి కండిషన్ వచ్చి ఉంటే సెకండ్ చైల్డ్కి ఉందా లేదా అని చెప్పడం ఈజీ అన్నమాట. ఎందుకంటే చాలా హండ్రెడ్స్ ఆఫ్ ఉంటాయి. ప్లస్ ఈ కండిషన్ అన్నది 1 in 10,000లో ఉంటుంది అన్నమాట. అంటే ఒక 10,000 మంది పిల్లలు కానీ పుడితే వాళ్ళు ఒకరికి ఉండొచ్చు. అది కూడా ఏ టైప్ అన్నా ఉండొచ్చు. టైప్ 0 అన్నా ఉండొచ్చు, 1, 2, 3, 4 కూడా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో ఇలాంటి జెనెటిక్ కండిషన్స్ దేంట్లో అయితే 2 అబ్నార్మల్ జీన్స్ ఉన్నవి అవి ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే వీళ్ళకి మటుకి మేనరికంలో వాళ్ళు కానీ పెళ్ళిళ్ళు కానీ అయితే అలాంటి వాళ్ళలో అలాంటి మటుకి ఫ్యామిలీస్లో ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో అందుకనే మేము జనరల్గా మన మటుకి మెడికల్ ఫీల్డ్లో ఏమంటారంటే ఇలాంటి మేనరికంతో సంబంధాలు మంచివి కాదు అంతని, ఎందుకంటే రేర్ జెనెటిక్ డిజార్డర్స్ బయట పడుతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడు వేరేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో అలాంటివి మనం కానీ అంటే బయట వాళ్ళకి కూడా వస్తాయి కానీ వాళ్ళ ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఇలాగ దగ్గర సంబంధం మేనరికంలో ఉన్న మటుకి మ్యారేజెస్లో ఇలాంటి రేర్ జెనెటిక్ డిజార్డర్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఒకవేళ తను ప్రెగ్నెంట్ అయినప్పుడు లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కొన్ని టెస్ట్లు చేసుకుంటే మంచిదే అంటారా డాక్టర్? మంచిదే, కానీ ఇది ఇంతకు ముందు కానీ మటుకి లేకపోతే చెప్పలేము. ఈ మధ్యకాలంలో ఏంటి వచ్చింది అంటే న్యూ బోర్న్ స్క్రీనింగ్ అని వచ్చింది. అంటే పుట్టిన వెంటనే ఒకసారి బ్లడ్ టెస్ట్ చేసి తనకి ఏమన్నా ఉందా లేదా అని చూసి చెప్పడం అన్నమాట. సో అలాంటిది ఈ మధ్యకాలంలో ఈ రకాలైన మటుకి జెనెటిక్ కండిషన్స్ని మనం పుట్టిన వెంటనే మనం డయాగ్నోస్ చేయడం మటుకి వీలు పడుతుంది అన్నమాట ఇప్పుడు. సో పుట్టాక చెప్పొచ్చు, పుట్టక మునుపు అయితే జనరల్గా చెప్పలేము. అన్లెస్ అంటే కొన్ని ఉంటాయి, అంటే లైక్ డౌన్స్ సిండ్రోమ్ అని ఇలాంటి కొన్ని వాటికి చెప్పొచ్చు. సార్ ఇప్పుడు పిల్లల్లో SMA ఉందని ఎలా గుర్తించాలి, అంటే వాటి లక్షణాలు ఏముంటాయి? ఇప్పుడు పిల్లల్లో మనకి SMA ఉన్నట్లు ఎలా చెప్తామంటే యూజువల్గా మనం పుట్టిన దగ్గర నుంచి మన ప్రతి బేబీకి మూమెంట్స్ అన్నవి మనకి కనిపిస్తుంటాయి. సో కాళ్ళు చేతులు మటుకి ఆడించడము, హెడ్ కంట్రోల్, లేకపోతే బోర్లా పడ్డము, ముందుకెళ్ళడం, ఇవన్నీ ఉంటాయి. సో SMA సపోజ్ కడుపులో నుంచే మటుకి స్టార్ట్ అయింది అనుకోండి, దాన్ని SMA type 0 అంటాం. సో అట్లాంటి వాళ్ళకి పుట్టినప్పుడు ఏ రకమైన మటుకి మూమెంట్స్ ఉండవు, అస్సలు హ్యాండ్స్ అండ్ లెగ్స్ అలా మటుకి పడిపోయి ఉంటాయి అన్నమాట. సో SMA type 1లో ఏమవుతుంది అంటే వాళ్ళకిలో ఫస్ట్లో అందరి పిల్లల్లాగే హ్యాండ్స్ లెగ్స్ మూమెంట్స్ అయితే స్టార్ట్ అవుతాయి. మనకి 3rd month వరకు మనకి యూజువల్గా మటుకి నార్మల్ పిల్లలకి మనం మటుకి చూస్తామంటే వాళ్ళు బాగా మటుకి యాక్టివిటీ ఉంటుంది, ఏడుస్తారు, హ్యాండ్స్ అండ్ లెగ్స్ పైకి ఎత్తారు, వాళ్ళు మటుకి బోర్లో ఆడతారు, మనం ఎత్తుకున్నప్పుడు వాళ్ళు హెడ్ కంట్రోల్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో అవి ఏమవుతాయంటే SMA type 1లో 3rd, 4th month నుంచి అవన్నీ నెమ్మదిగా తగ్గిపోయి మూమెంట్స్ స్లోగా అన్నీ కూడా స్టాప్ అయిపోయి ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఈ సౌండ్ కూడా, అంటే క్రై ఉంటుంది కదా, ఆ క్రై అన్నది సౌండ్ మటుకి వాల్యూమ్ కూడా తగ్గిపోతుంది. సో వీక్నెస్ వచ్చేస్తుంది అన్నమాట వాళ్ళు. సో వీక్గా ఉండడం, వీక్గా మటుకి కనిపించడం, మనకి ఈజీగా మనకి చెప్పగలం ఏంటంటే పిల్లాల్లో ఏదో మటుకి వీక్నెస్ ఉంది అనేసి. సో 3rd, 4th month కల్లా పిల్లలు చాలా విగరస్గా అయిపోతారు అన్నమాట, బాగా యాక్టివ్ వచ్చేస్తారు వాళ్ళు. సో అలాగ అవ్వకుండా స్లోగా బాడీ అంతా మటుకి వీక్నెస్ లాగా వచ్చేసి వాళ్ళు ఓన్లీ హ్యాండ్, ఈ లెగ్స్, ఫింగర్సే కొద్దిగా మటుకి ఉంటుంది అన్నమాట. ఇక్కడి నుంచి వాళ్ళ మటుకి మూమెంట్ ఉండదు, పైనుంచి ఉండదు, ఓన్లీ ఫింగర్స్ ఇలా అంటా ఉంటుంది. ఇలాగ పైకి ఎత్తడం కూడా వాళ్ళకి మటుకి సాధ్యం కాదు. సో
వీక్నెస్ ఉంది అంటే అది చాలా టైప్స్ ఆఫ్ కండిషన్స్లో ఉంటుంది. సో అసలు అది మజల్ వీక్నెస్సా, న్యూరలాజికల్ ప్రాబ్లమా, బ్రెయిన్కి సంబంధించిన మటుకి ప్రాబ్లమా, లేకపోతే జనరల్ వీక్నెస్సా, మాల్న్యూట్రిషన్నా. సో వీక్నెస్ బట్టి మనం అప్పుడు ఎగ్జామిన్ చేసి, అంటే ఒక లే పర్సన్ చెప్పలేరు, ఒక ఫిజిషియన్, పీడియాట్రిషియన్, న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే అది చెక్ చేసి ఇది ఎక్కడ ఉంటుంది వీక్నెస్. వన్ ఆఫ్ ది కాజెస్ ఆఫ్ వీక్నెస్ ఈజ్ SMA అన్నమాట. అంటే జనరల్గా అన్ని వీక్గా ఉన్నాడు అంటే అది ఎక్కడ ఏ పర్టికులర్ ఏరియాలో మటుకి ప్రాబ్లం ఉంది, అందువల్ల తనకి మటుకి వీక్నెస్ ఉందో అది మేము కనుక్కోవాలన్నమాట. సో మనకి అయితే ఇన్ జనరల్గా మనకి ఎట్లా మటుకి కనిపిస్తుంది అంటే వీక్నెస్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ చూడంగానే మనకి సంథింగ్ ఈజ్ రాంగ్ అని మనం మటుకి తెలుసుకోవాలి. అంటే ఇది వరకు యాక్టివ్గా ఉన్న పిల్లాడు ఇప్పుడు ఎందుకు అలా మటుకి వీక్నెస్ వచ్చేస్తుంది, ఎందుకు అలాంటి టైప్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ మూమెంట్స్ ఎందుకు మటుకి లేవు, ఎందుకు మటుకి తగ్గిపోతున్నాయి అని మనకి కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. సో దీనికి టెస్ట్ చేస్తారు కదా సార్? టెస్ట్లు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లినికల్ ఎగ్జామినేషన్ అన్నమాట. అంటే మేము ఎగ్జామిన్ చేయాలి, అంటే బాడీలో స్ట్రెంగ్త్ ఎంత ఉంది, పవర్ ఎంత ఉంది, టోన్ ఎంత ఉంది, ఇలాంటివన్నీ మేము చెక్ చేస్తాం అన్నమాట. అంటే నర్వ్స్ ఎలా పనిచేస్తున్నాయి, మనకి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అంతా దీని వల్లే వచ్చేస్తుంది, అంటే మన క్లినికల్ ఎగ్జామినేషన్లో వచ్చేస్తుంది. అప్పుడు దానికి మనం తోడుగా కొన్ని పరీక్షలు చేయాల్సి వస్తుంది. అంటే బ్రెయిన్ అంతా మటుకి బాగానే ఉందా, బ్లడ్ టెస్ట్లు అన్ని మటుకి బాగానే ఉన్నాయా, గ్లూకోజ్ బాగుందా, ప్రోటీన్స్ బాగున్నాయా, ఇలాంటివన్నీ మేము ఒకసారి చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేయాలి అంటే తనకి ఒక జెనెటిక్ పరీక్ష అయితే చేయాలన్నమాట. SMA జీన్ ఉన్నదా లేదా, అంటే అది మంచిగా ఉందా, నార్మల్గా ఉందా, అబ్నార్మల్గా ఉందా. సో దాన్ని మనం ఒక జెనెటిక్ పరీక్ష చేయాలి. దానికి యూజువల్గా అయితే ఒక 1 month టైం పడుతుంది అన్నమాట. సో దాన్నే మనం అంటే హోల్ ఎగ్జోమ్ అంటాం అన్నమాట. సో హోల్ ఎగ్జోమ్ ఫ్రీక్వెన్సింగ్లో మనకి అది బయటపడుతుంది. సో ఎలాంటి టైప్ ఆఫ్ జీన్ ఉన్నది, ఇదేనా లేదా వేరేదేనా ఉన్నాయా, అన్నీ వస్తాయి అందులో. అదే మెయిన్గా కన్ఫర్మేటరీ అన్నమాట. సెకండ్ బేబీకి ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఏదైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా సార్? తప్పకుండా. మనకి ఏంటంటే ఫస్ట్ చైల్డ్కి ఒకవేళ ఇలాంటి జెనెటిక్ ప్రాబ్లం వచ్చింది అంటే అసలు ఎటువంటి జెనెటిక్ ప్రాబ్లం ఉందో మనం క్లియర్ కట్గా జెనెటిక్ టెస్ట్లో మనకి బయటపడ్డది అంటే సెకండ్ చైల్డ్ ఇలాగ పుట్టకుండా మనం మనకి చూసుకోవచ్చు. అంటే ఏంటంటే లోపల కడుపులోనే మనకి ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన వెంటనే మనం ఫ్లూయిడ్ తీసి పరీక్షకి పంపించి సేమ్ అబ్నార్మల్ జీన్స్ ఉన్నాయా లేదా అనేసి ముందే మనం మనకి చెప్పవచ్చు. సో 3rd, 4th monthలోనే మనం అది తీసి మనం పరీక్ష చేసి సేమ్ టైప్ ఆఫ్ జీన్స్ ఉన్నాయి అంటే మనం మటుకి వాళ్ళకి అబార్షన్కి అడ్వైజ్ ఇవ్వాలి, ఎంటీపీకి. అంటే మనం స్టాప్ చేయలేము. వీ కెన్ ఓన్లీ ఫైండ్ అవుట్ ఎర్లీ ఇన్ ద ప్రెగ్నెన్సీ. అంటే ప్రెగ్నెన్సీలో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం ఫైండ్ అవుట్ చేసి ఇన్సైడ్ మటుకి నార్మల్ బేబీ ఉందా లేకపోతే సేమ్ టైప్ ఆఫ్ కండిషన్తో తనకి మటుకి ఎఫెక్ట్ అయిందా అని మనం చెప్పవచ్చు అన్నమాట. సో దాన్ని బట్టి మనకి ఏంటంటే మనం అర్లీగా డయాగ్నోస్ చేసి అప్పుడు అది ఉన్నట్లయితే మనం అంటే ఆపేయచ్చు, ప్రెగ్నెన్సీని మనం అంటే ఆపేస్తాం అన్నమాట. కానీ అలాగా 2-3 times అలా మనం చేయొచ్చు. సపోజ్ ఎవ్రీ టైం ఇదే వస్తుంది అంటే ఇంకా ఇట్ మీన్స్ దట్ ఆ మటుకి కపుల్కి ఇలాంటి పిల్లలే పుడతారు. సో అట్లాంటప్పుడు వాళ్ళు మటుకి IVF ప్రెగ్నెన్సీకి వెళ్ళాలి. అంటే సమ్ కైండ్ ఆఫ్ ఏ స్పర్మ్ కానీ ఎగ్స్ కానీ వేరే చోట్ నుంచి తెప్పించుకొని IVF చేసి అప్పుడు అట్లాంటి మనం వాళ్ళైతే మటుకి చేయొచ్చు. సో ఫస్ట్ అయితే మనం మటుకి న్యాచురల్గానే మనం మటుకి ట్రై చేయొచ్చు. అది కానీ సక్సెస్ అవ్వకపోతే దెన్ దే హ్యావ్ టు గో ఫర్ ఏ డోనర్ అనమాట, చేసి మనం చేయొచ్చు. సో అట్లా అంటే మళ్ళీ అలాంటి సేమ్ టైప్ ఆఫ్ కండిషన్తో బేబీ పుట్టకుండా మనం మటుకి చేయొచ్చు అన్నమాట. సో ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఫస్ట్ బేబీ అలా ఉంటే సెకండ్ బేబీ మ్యాక్స్ అలానే వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి? 25%, 75% ఛాన్స్ అన్నది ఉండదు. 75% ఛాన్స్ ఆఫ్ ద నెక్స్ట్ చైల్డ్ బీయింగ్ నార్మల్ ఇస్ దేర్.
సో అందుకనే మనం ఛాన్స్ అయితే మనం మటుకి తీసుకోవచ్చు. కానీ అప్పుడప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ చైల్డ్కి ఉంది, సెకండ్ చైల్డ్కి ఉంది, థర్డ్ అలాగా అప్పుడప్పుడు ఉంటుంది అన్నమాట. అప్పుడు అట్లాంటి కండిషన్స్లో మళ్ళీ మనం మటుకి ప్రెగ్నెన్సీస్కి మనం మటుకి వెళ్ళలేము కదా. అప్పుడు అలాంటి టైంలో ఎక్స్ట్రీమ్ స్టెప్ అయితే మనం మటుకి వేయాల్సి వస్తుంది. సార్ ఇప్పుడు ఈ పాపకు వచ్చిన వ్యాధి నయం అవ్వడానికి 16 కోట్ల ఇంజెక్షన్ ఇవ్వాలని డాక్టర్స్ అంటున్నారు కదా సార్, అంటే అంత ప్రైస్ ఎందుకు సార్ ఆ ఇంజెక్షన్కి? సో ఇది ఇంత ఎక్కువ ప్రైస్ ఎందుకు ఉంది అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ టు మ్యానుఫ్యాక్చర్ అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి చాలా ఇయర్స్ ఆఫ్ మటుకి రీసెర్చ్ చేయడంతో దీన్ని మటుకి ఏమంటారంటే జీన్ థెరపీ అంటారన్నమాట. ఇది చాలా న్యూ టైప్ ఆఫ్, ఇది అంత ఈజీగా మనం ఇంజెక్షన్స్ ఇచ్చే మటుకి ఈజీగా లాంటిది కాదు ఇది. సో దాన్ని చాలా ఏళ్ళు వాళ్ళు ట్రై చేసి చూసి వేరే మటుకి స్టడీస్ మటుకి చేస్తే అప్పుడు ఇది సక్సెస్ అయ్యిందన్నమాట. సో దీన్ని ఒక ఏంటంటే జీన్ని అంటే ఈ పర్టికులర్ జీన్ని ఏం చేస్తాయంటే వాళ్ళు మటుకి ఒక దీంట్లో మటుకి వైరస్లో వేసి దానికి మటుకి వైరస్కు ఉన్న జీన్ని మటుకి తీసేసి ఈ జీన్ దాంట్లో వేసి అది ఇంజెక్షన్ ద్వారా ఇచ్చారన్నమాట. అది అప్పుడు మటుకి బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్ స్పైనల్ కార్డ్కి వెళ్ళి అక్కడ ఉన్న దాంట్లో సెల్స్లో ఇన్కార్పొరేట్ అయిపోయి అప్పుడు అది ఎస్ఎంఎన్ ప్రోటీన్ అనేది ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేసి ఈ జబ్బుని ట్రీట్మెంట్ అయితే అవుతుంది అన్నమాట. సో దీనికి చాలా ఏళ్ళు మటుకి పడ్డది, చాలా మనీ వాళ్ళు స్పెండ్ చేశారు. ఇంకోటి ఏంటంటే ఇది ఓన్లీ వన్ టైం ఇంజెక్షన్. అంటే ఒక పేషెంట్కి మాటిమాటికి ఇంజెక్షన్ వస్తే కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే దే కెన్ రికవర్ ది కాస్ట్ బై మల్టిపుల్ ఇంజెక్షన్స్. ఇట్స్ ఓన్లీ వన్ టైం, వన్ పేషెంట్ వన్ ఇంజెక్షన్. సో వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? దే హ్యావ్ స్పెండ్ మిలియన్స్ ఆఫ్ రూపీస్, మిలియన్స్ ఆఫ్ డాలర్స్ దే స్పెండ్. So how do they get it? So and it is only made by one company only. ఒకలే. సో వేరే వచ్చాయి అంటే స్పైన్లో ఇంజెక్షన్స్, టాబ్లెట్లు ఇలాంటివన్నీ వచ్చాయి కానీ బట్ దే ఆర్ నాట్ దాట్ ఎఫెక్టివ్. దిస్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అవైలబుల్ అనమాట. సో అందుకని ఇంత ఎక్కువ మటుకి కాస్ట్ ఉంది. బట్ డెఫినెట్లీ ఓవర్ ద నెంబర్ ఆఫ్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో దీని కాస్ట్ అయితే తగ్గుతుంది. బికాజ్ ఎక్కువ మంది మటుకి వాడే కొద్ది ఇది కాస్ట్ అయితే తగ్గుతుంది. జనరల్గా ఈ కండిషన్ అయితే సమ్ 10 to 20,000 పీపుల్లో ఒకరికైతే వస్తూ ఉంటుంది. సో యాజ్ ది నెంబర్ ఆఫ్ పీపుల్ వాడే కొద్ది దీని మటుకి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది స్లోగా తగ్గుతుంది. సో బట్ ఇప్పటికైతే అది బాగా ఎక్స్పెన్సివ్. బట్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది ఎంత ఎర్లీగా ఇస్తే అంత మటుకి మంచిది అన్నమాట. ఎంత ఎర్లీగా అంటే ఆ కండిషన్లో మనం మటుకి ఐడెంటిఫై చేసి ఎర్లీగా ఇస్తే అలాంటి పిల్లలు ఫ్యూచర్లో కూడా చాలా వరకు వాళ్ళ మటుకి రికవర్ అవుతూ ఉంటారు అనమాట. లేట్గా ఇస్తే అంత మటుకి ఎఫెక్ట్ మటుకి కనిపించదు. అంటే వాళ్ళు ఇంకా కూడా వాళ్ళ మటుకి హ్యాండిక్యాప్ లాగే ఉంటారు అనమాట. ఎప్పటికన్నా ప్రాబ్లమే ఉంటుంది. సార్ ఇప్పుడు ఇంజెక్షన్ ఏదైతే ఉందో మన ఇండియాలో ఉంటుందా సార్, లేదా మనం లేదు? ఇండియాలో లేదు. ఇది ఇస్ ఆల్ కమింగ్ ఫ్రమ్ యుఎస్ నుంచి వస్తుంది. సో వాళ్ళ కాస్టే ఇట్ ఈస్ అక్కడ కూడా అది బాగా ఎక్స్పెన్సివ్. ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ డ్రగ్ అన్నమాట.